సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని ఉదయకాలంలో ధ్యానిద్దాం. యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుడు చెప్తున్నాడు, మీరు బహుగా ఫలించుట ద్వారానే పరలోకపు తండ్రికి మహిమ కలుగుతుంది. కాబట్టి మనము ఉన్న స్థితిలోనే ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు ఉన్న స్థితిలో నుంచి అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి చెందాలి, ఆశీర్వాదంగా ఉండాలి, నువ్వు ఫలించాలి. మానవుని దేవుడు సృష్టించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి అంటూ దేవుడు ఆశీర్వదించాడంట. కాబట్టి నీవు ఫలించుట అనేది దేవుని చిత్తం, నీవు అభివృద్ధి చెందుట దేవుని చిత్తం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే బహుగా ఫలిస్తావో అప్పుడు తండ్రికి మహిమ కలుగుతుంది. కాబట్టి మనము ఫలించుటకు ఏం చేయాలి? మనము ఫలించే అనుభవంలో ఎదగడానికి మనము ఏం చేయాలి అనేది మనం ఈరోజు వాక్యం ద్వారా ధ్యానిద్దాం. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు చెప్తాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవరు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. కాబట్టి మనము ఫలించాలి అంటే దేవునికి వేరుగా ఉండి, దేవునిని అనుసరించకుండా, దేవునికి లోబడకుండా ఉంటే మనము ఫలించము అని దేవుడు సెలవిస్తున్నాడు. నేను ద్రాక్షవల్లిని గనుక మీరు తీగలు వంటి వారు. మరి ద్రాక్ష చెట్టుకు తీగలు అంటుకొని ఉన్నప్పుడు ఏ విధంగా ఫలిస్తాయి? ఎందుకంటే ద్రాక్ష తీగలు ఎటువంటివి అంటే, ఒక్కసారి ఆ యొక్క ద్రాక్ష చెట్టు నుంచి విరిగింది, ఆ కొమ్మ విరిగిందంటే అది ఎండిపోవడం ప్రారంభిస్తుంది. పూర్తిగా ఎండిపోయినటువంటి తీగలు మనం చూస్తాం. అదేవిధంగా ద్రాక్ష చెట్టుకు తీగ అంటుకట్టుబడినప్పుడే ఫలించినట్లు మనం ఎప్పుడు కూడా ప్రభువులో నిలిచి ఉండే అనుభవం, మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ప్రభువులో నిలిచి ఉండడం అంటే ఏంటి? ఎలా నువ్వు ప్రభువులో నిలిచి ఉంటావు? మొదటి యోహాను 4వ అధ్యాయం 15వ వచనం మనం చదువుతాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవునిలో నిలిచి ఉండడము అని అంటే ఏంటంట? యేసు దేవుని కుమారుడని హృదయపూర్వకంగా నమ్మడం, హృదయపూర్వకంగా విశ్వసించడం. యేసు దేవుని కుమారుడని ఒప్పుకొనక దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అంటే నేనేం చెప్తున్నానంటే, యేసుని ఒప్పుకోకుండా మందిరానికి వచ్చేవారంటే యేసయ్య దేవుడని వాళ్ళకి తెలుసు, అన్యులకు కూడా తెలుసు, ఆయన కూడా దేవుడయ్యా అని అంటారు. సేమ్ అదే విధంగా యేసు అంటే తెలుసు, కానీ యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనస్సు అనుభవం కలిగి ఉండదు. మనకు మారు మనస్సు అనుభవం ఎప్పుడు కలుగుతుందంటే, హృదయపూర్వకంగా యేసయ్య దేవుని కుమారుడు, ఆయన నా కొరకు రక్షకుడిగా జన్మించి నా పాప దోషములు భరించి నాకు మారు మనసునిచ్చాడు, లేదా నాకు రక్షణ దయచేశాడు అని ఎవరైతే నిజంగా నమ్ముతారో అట్టివారే యేసయ్యను ఒప్పుకునేవాడు. వారిలో దేవుడు నిలిచి ఉంటాడంట, వాడు దేవుని యందు ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం మనం చదువుదాం. రోమా 1:16.
సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాదు, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి ఉంది. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు దేవుని కుమారుని ఒప్పుకుంటాడో లేదా నమ్ముతాడో, మొదట యూదునికి, అనగా ఎవరు? మొదట క్రైస్తవునికి. యూదుని కంటే ఇశ్రాయేల్లో ఉన్నటువంటి యూదులు మట్టుకే కాదు, దేవుని మందిరానికి వచ్చేటటువంటి క్రైస్తవులు కూడా అనేకులు మరి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా స్వీకరించనందువల్ల ఇంకా పాపపు క్రియలు, లోకానుసారమైన జీవితము, నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉంటూ ఉంటారు. దాని వలనే వాళ్ళు ఫలించరు. ఫలింపు అనేది నువ్వు సంపాదించే ఆర్థిక స్తోమతను బట్టి కాదు చూడాల్సింది, ఒకడు ఆత్మీయంగా ఎంత ఎదిగాడు, దేవుని స్వారూప్యంలో ఎంత రూపాంతరం చెందాడు, ఒక వ్యక్తిలో దేవుని పోలిక ఏమాత్రం వచ్చింది, నీవు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు అని దేవుని వాక్యం. కాబట్టి నిజమైన ఫలింపు ఆత్మ సంబంధమైనది, తర్వాత శరీర సంబంధం. లోక ప్రకారంగా చూసినట్లయితే దానికి రివర్స్ గా ఉంటుంది. లోక ప్రకారంగా ఫలింపు అనేది ధనముతో చూస్తారు. ఎవడు ఎంత ఆస్తి సంపాదించాడు, ఆ తర్వాత దేవుణ్ణి ఎరిగినా ఎరగపోయినా సంబంధం లేదు, ఎంత ఆస్తిమంతుడుగా ఉన్నాడు. ఇప్పుడు క్రైస్తవులు కూడా అట్ట అయిపోయారు. వాళ్ళు కూడా ఎట్టున్నారంటే ఎవడు ఎక్కువ ఆస్తి సంపాదిస్తాడో వాడిని దేవుడు ఆశీర్వదించాడు. నో, ఆస్తితో ఫలింపును మనం చూడకూడదు. ఫలింపు అనేది నువ్వు క్రీస్తు పోలికగా ఏమాత్రం మారావు, నీవు రక్షణ పొందుకున్నావా, మారు మనసు అనుభవం నీకు వచ్చిందా? హల్లెలూయా. కాబట్టి నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, మొదట అన్యునికి కాదు, మొదట యూదునికి, మొదట క్రైస్తవునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి కూడా, అనగా అన్యునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అంట. హల్లెలూయా. కాబట్టి రక్షణ మనతో స్టార్ట్ అవ్వాలి, రక్షణ మనం మొదట అనుభవించాలి. కాబట్టి ఎప్పుడైతే నీవు రక్షణ అనుభవాన్ని అనుభవిస్తావో, యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకుంటావో, నువ్వు దేవునిలో నిలిచి ఉండే అనుభవం, దేవుడు నీలో నిలిచి ఉండే అనుభవం నువ్వు అనుభవిస్తావు. దాని ద్వారా నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం గమనిస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల నీకేది ఇష్టం అడుగుడి, అది నీకు అనుగ్రహించబడును. కాబట్టి రెండవదిగా మనము దేవునిలో నిలిచి ఉండాలి అంటే ఏంటంటే, దేవుని మాటలు మనలో నిలిచి ఉండాలి. దేవుని మాటలు అనగా దేవుని వాక్యము మనలో ఎప్పుడైతే నిలిచి ఉంటుందో మనము ఫలించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగునుగా. దేవుని మాటలు నిలిచి ఉండడం అంటే ఏంటి? దేవుని మాటలు నిలిచి ఉండడం అంటే వినిన దేవుని వాక్యాన్ని మరలా ధ్యానించడం, దాని ప్రకారంగా మన జీవితాన్ని సరిచేసుకోవడం. అప్పుడే మనము వాక్యమందు నిలిచి ఉంటాం. వాక్యం వినడము మర్చిపోవడం కాదు, వాక్యము ద్వారా మన జీవితంలో ఏ మార్పు జరుగుతుంది, ఏ విధమైనటువంటి మార్పు నేను పొందాను, ఎటువంటి రూపాంతర అనుభవము ఆ వాక్యము నాలో కలగజేసింది. ఎందుకంటే వాక్యం సజీవమైనదై అది ఎముకలో మూలుగుల మట్టుకు అది దూరతదంట. దూరి మనలో ఉన్నటువంటి లోపములన్నిటిని శోధించి సరిచేయగలదు దేవుని వాక్యం. కాబట్టి వాక్యాన్ని వింటూ ఉంటే ఆ వాక్యము నీ ఎముకల్లో మూలుగుల్లోకి చొచ్చుకోబోతుందా, నీ ఆలోచనల్లోకి చొచ్చుకుపోతుందా? మరి నీ ఆలోచనలను, నీ జీవితాన్ని సరిచేయగలిగే విధంగా వాక్యానికి మనం స్థానం ఇస్తున్నామా? ఆ విధంగా
వాక్యానికి స్థానం ఇచ్చినప్పుడు మనము సత్యమును గ్రహిస్తాం. ఆ సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. దేని నుంచి స్వతంత్రులుగా చేస్తుంది? పాపం నుంచి మనకు స్వాతంత్రాన్ని ఇస్తుంది. శరీర సంబంధమైన జీవితం నుంచి మనకు విడుదలనిస్తుంది. వాక్యాన్ని వింటూ పాపంలో ఉంటూ, వాక్యాన్ని వింటూ శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నామంటే వాక్యం మనలో ఫలించడం లేదు. వాక్యంలో మనం నిలిచి ఉండడం లేదు. వాక్యం నీకు ఇంకా విడుదలను అనుగ్రహించలేదు. వాక్యం నీలో నిలిచి ఉంటే నువ్వు స్వతంత్రత పొంది ఉంటావు. లేకపోతే ఆ స్వాతంత్రం పొందని వాడు దేనికి దాసుడంట? పాపం చేయి ప్రతివాడు పాపానికి బానిస, దాసుడు. కాబట్టి మనము దాసులుగా ఉన్నామా, లేకపోతే మనం స్వతంత్రులమయ్యామా? అవ్వాలి అంటే దేవుని మాట మనలో ఫలించాలి. దేవుని మాట మనలో ఫలించినప్పుడు ఏం జరుగుతుందంట? మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం మనం చదువుదాం. మత్తయి 13:23. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు. వాక్యాన్ని విని గ్రహించేవాడు, వాక్యాన్ని వినేవాడు కాదు. వాక్యాన్ని విని గ్రహించడం అంటే ఏంటంటే దాని ప్రకారంగా జీవించడం. కాబట్టి ఆ విధంగా వాక్య ప్రకారంగా జీవితాన్ని సరి చేసుకునేవాడు అన్ని విషయాల్లో సఫలులు అవుతారట. వారు 100 60 30 వారు అత్యధికంగా దీవించబడ్డం ప్రారంభిస్తారు, ఫలిస్తారు. హల్లెలూయా. కాబట్టి విన్న వాక్యాన్ని జాగ్రత్తగా నీ హృదయంలో భద్రపరుస్తున్నావా? మొట్టమొదటిగా నీవు రక్షణ అనుభవం ఉందా? రక్షించబడ్డావా? రెండవదిగా దేవుని వాక్యం నీ హృదయమందు బదిలపరుచుకొని ఆ వాక్య ప్రకారంగా మన జీవితాన్ని సరి చేసుకుంటున్నామా అని మనం పరిశీలించాలి. అప్పుడు నువ్వు బహుగా ఫలించడం ప్రారంభిస్తావు. మూడవదిగా మనం గమనిస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం. 9-10. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. హల్లెలూయా. మూడోదిగా దేవుల్లో నిలిచి ఉండడం అంటే ఏంటంటే ప్రేమలో నిలిచి ఉండడం. యేసయ్య చెప్తున్నాడు, తండ్రి నన్ను ప్రేమించాడు, నేను మిమ్మును ప్రేమించాను. కాబట్టి మీరు ఆ ప్రేమలో నిలిచి ఉండాలి. ఆ ప్రేమలో నేను మీ పట్ల కనబరిచినటువంటి ప్రేమ ద్వారా పొందుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, మరి ఆత్మ సంబంధమైన అనుభవాలను బట్టి మీరు ప్రేమలో నిలిచి ఉండండి. అట్టి ప్రేమలో నిలిచి ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? మీరు నా ఆజ్ఞలు గైకొన్నెడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞల యందు మనము నిలిచి ఉండాలి. అప్పుడే మనము ప్రేమలో నిలిచి ఉంటాం, ప్రేమలో స్థిరంగా ఉంటాం. దేవుని ఆజ్ఞల్లో మనము నిలబడక నేను ప్రేమలో ఉన్నాను అనుకోవడము, లేదా ప్రేమ కలిగి ఉన్నాననుకోవడము మనము అబద్ధికులం అవుతున్నాం. 1 యోహాను 3వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞలిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నది. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ
ఏంటి ఆజ్ఞల గురించి? ఏం ఆజ్ఞలు దేవుడు పాటించమంటున్నాడు? నీ దేవుని నువ్వు నమ్ముకో, లేదా నీ దేవుని నువ్వు ప్రేమించు. అలాగే ఒకరినొకరు ప్రేమించండి. ఒకరినొకరు ప్రేమించండి. ఈ దినాల్లో ప్రేమ చల్లారిపోయిన దినాలు మనం చూస్తున్నాం. అనేక సంఘాల్లో తగువులు, కొట్టుకోవడాలు, దైవ సేవకులు కూడా గొడవలు చేయడాలు, ఇటువంటి భయంకరమైనటువంటి ప్రేమ చల్లారిపోయినటువంటి స్వభావం కనపడుతుంది. సంఘముల్లో ఐక్యత లేదు. నేను ఆ సంఘానికి వెళ్ళేవాడిని, ఈ సంఘం వాళ్ళతో మాట్లాడను. మరి ఆ పక్కింట్లో ఉన్నటువంటి క్రైస్తవుడు వేరే సంఘస్థుడు కాబట్టి వాడికి నాకు సంబంధం లేదు. దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నవాడు అందరినీ ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి. ఇక కుటుంబాల్లో అసలు ప్రేమ లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకని ఇవి జరుగుతున్నాయంటే వాడు దేవునిలో లేరు. దేవునిలో నిలిచి ఉండేవాడు ప్రేమిస్తాడు. దేవునిలో నిలిచి ఉండని వాడు ద్వేషిస్తాడు. కాబట్టి మనము గ్రహించాల్సింది, ఒక వ్యక్తిలో ప్రేమ కనపడడం లేదు అంటే అతడు దేవునికి చాలా దూరం అయ్యి నామకార్థ స్థితిలో ఉంటున్నాడు. నామకార్థ జీవితం జీవిస్తున్నాడు. ప్రేమ కలిగిన వాడు మరి దేవునిలో నిలిచి ఉంటాడు. దేవుని ప్రేమను కనబరుచువాడిగా ఉంటాడు. ఎందుకంటే ఆ ప్రేమ అనుభవించాడు కాబట్టి. మరి నిజ క్రైస్తవులు ఆ ప్రేమను అనుభవించి ఉంటారు. ఆ ప్రేమను క్రియల ద్వారా చూపిస్తారు. యేసు ప్రభు క్రియారూపకంగా ప్రేమను కనపరిచారు. కాబట్టి మనం కూడా దేవుని ప్రేమ యందు నిలిచి ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలను మనం ఏం చేస్తామంటే పాటిస్తాం. ఆజ్ఞలు వినడం కాదు, ఆజ్ఞను పాటించడం చాలా కష్టమైన పని. ఆజ్ఞలు వినమంటే అందరూ వింటారు. ఆ ఆజ్ఞ ప్రకారం మనం ప్రవర్తిస్తున్నామా? అందుకే భక్త సింగ్ గారు ఒక మాట చెప్తారు, దైవజనులు, క్రైస్తవునిగా వినడం చాలా సులువు, కానీ క్రైస్తవునిగా జీవించడం చాలా కష్టమని. క్రైస్తవునిగా జీవించినప్పుడే వాళ్ళు క్రైస్తవులు. మందిరానికి వచ్చి వినడంతో మనం క్రైస్తవులం కాదు. కాబట్టి మనము ప్రేమ ఆజ్ఞానుసారంగా జీవించడం ద్వారానే ప్రేమను కనపరచగలమంటారు. అప్పుడు దేవుని ప్రేమలో నిలిచినప్పుడు మనము ఫలించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. తర్వాతగా దేవుని వాక్యం చెప్తుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాం. ఫిలిప్పీ 4:1. కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు స్థిరముగా నిలబడే అనుభవం మనకు కావాలి. ప్రభువులో నిలిచి ఉండడం అనగా ప్రభువులో స్థిరంగా నిలబడ్డం. మరి స్థిరంగా నిలబడ్డం అంటే ఏంటి? ప్రభువులో స్థిరంగా నిలబడ్డం అంటే మరి ఆ యొక్క పై అధ్యాయము మనము 17వ వచనం మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. 18వ వచనం చెప్తుంది, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాలు చెప్పి ఇప్పుడు ఏడ్చుతూ చెప్పుచున్నాను. మరి 19వ వచనం చెప్తుంది, నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు ఆశ్చర్యపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతున్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, మనము ప్రభువునందు స్థిరంగా ఉండాలి అంటే ప్రభువులో స్థిరంగా నిలబడిన వారిని మాదిరిగా తీసుకొని నడవాలి. ఎందుకంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునే వాళ్ళే మనకు కనిపిస్తున్నారు. అనేకులు దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తించేవారే మనకు కనిపిస్తున్నారు.
వీరిని గూర్చి పౌలు గారు ఏం చేస్తున్నాడంట, ఏడుస్తూ చెప్తున్నాడంట. అనేకులు సిలువకు విరోధముగా జీవించేవాళ్ళు, దేవునికి విరోధంగా ప్రవర్తించేవాళ్ళు, వాక్యానికి విరోధంగా ప్రవర్తించేవాళ్ళు అనేకులైపోయారు. వారిని నువ్వు అనుసరించినట్లయితే నీ పునాది కదిలిపోద్ది. నువ్వు దేవుణ్ణి స్థిరంగా నిలబడలేవు. నువ్వు దేవుణ్ణిలో స్థిరంగా నిలబడాలి అని అంటే నువ్వు ఇంతకు ముందు మాదిరి నడిచినటువంటి పరిశుద్ధుల జీవితాన్ని మనం గమనించాలి. మన కళ్ళ ముందు కనపడే అనేక మంది దైవజనులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, వారి యొక్క జీవితాలు తరచి చూసినప్పుడు మనం విశ్వాసంలో పడిపోతాం. అటువంటి జీవితాలు కలిగిన వాళ్ళు అనేకం మనకు కనపడతారు. అందుకే పౌలు అంటున్నాడు, అందరినీ మీరు చూడొద్దండి. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి స్థిరంగా దేవునిలో నడుస్తూ ఇతరులకు ఒక మాదిరైన పరిశుద్ధ జీవితం జీవిస్తున్నారో అటువంటి వారిని మీరు చూడండి. వారిని గురిపెట్టి చూసి వారిలాగా మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి. మన జీవితంలో ఎవరు అటువంటి వారు ఒకవేళ కనబడకపోయినట్లయితే యేసయ్య మనకు మాదిరి. యేసయ్యను గురిపెట్టి చూడండి. యేసయ్య ఎలా జీవించాడు, ఎలా ప్రవర్తించాడు, ఏమి చేశాడు, ఏం చేయలేదు, అన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో నువ్వు గనుక సువార్తలు ధ్యానించినట్లయితే, కొత్త నిబంధన ధ్యానించినట్లయితే దేవుని యొక్క జీవిత విధానం మనకు తెలుస్తుంది. కాబట్టి ఎవరిని అనుసరించద్దు. క్రీస్తుని అనుసరించినప్పుడు మనం పడిపోం. ఎందుకంటే ఆయన ఒక్కడే నిజమైన మాదిరి. ఆయన అడుగు జాడలో మనం నడిచేందుకు ఆయన తన జీవితాన్ని ఒక మాదిరిగా ఉంచిపోయాడంట. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రభువు యందు స్థిరంగా నిలబడాలంటే క్రీస్తు పోలి జీవించాలి. లేదా అట్టి పరిశుద్ధ జీవితం జీవించినటువంటి దైవజనులను, దేవుని బిడ్డలను నీకు తెలిసిన 2-3 ఉన్నా కూడా వారి జీవితాలు గమనించండి. వారి ప్రార్థన జీవితం, వారి ప్రవర్తన, ఇది మనం గమనించినప్పుడు వారి వలె మన జీవితాన్ని మనం సరి చేసుకుంటాం. వారి పరిశుద్ధతను చూసి అనేకులు ఏమైపోయారంటే ఈ దినమున సిలువకు శత్రువులైపోయినారు. అనేకులు, ఒకరిద్దరుగా. కాబట్టి వీరి గురించి పౌలుకే బాధ కలుగుతుంది. దేవునికి ఎంత బాధ కలుగుతుంటుంది? పౌలు గారికే బాధ కలిగిందంట. కాబట్టి నీ జీవితం బట్టి దేవునికి సంతోషం కలుగుతుందా, లేక దేవుడు దుఃఖపడుతున్నాడా? మనము లోక ప్రకారమైన ఫలింపును ఆత్మలో ఫలింపుగా భావించకూడదు. ప్రభువులో నేను స్థిరంగా నిలిచినప్పుడే నేను బహుగా ఫలిస్తాను అని మనం ఎరిగి అట్టి ఫలింపులో మనము ఎదగడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ప్రభువులో స్థిరంగా నిలబడడానికి మనం ప్రయత్నం చేయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. కాబట్టి క్రీస్తులో నిలిచి ఉండేందుకు మనల్ని స్థిరపరిచిన వాడు ఎవరంట? అభిషేకించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మట్టుకే మనము ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదని ప్రతి నిత్యము మనల్ని క్రీస్తులో నిలబెట్టి మనల్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. అట్టి స్థిరపరిచి ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్ర 22వ వచనం చెప్తుంది అక్కడ, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనే సంచకరువును అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి సంచకరువు అనగా మనము దేవుని వారసులమని, మనకు నిత్య రాజ్యం ఎదురు చూస్తుందనేటువంటి ఒక ధైర్యము, నిరీక్షణను కలగజేసే పరిశుద్ధాత్మ దేవుడు. మనలో దేవుడు ముద్ర వేసి ఆ పరిశుద్ధాత్మ దేవుడే క్రీస్తులో నిలిచి ఉండునట్లుగా తన అభిషేకాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. దాన్ని బట్టి మనము
స్థిరముగా దేవుళ్ళో నిలబడడానికి మనం పడాలి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం పొందుకోవాలి. ఆ విధంగా మనం నిలబడినప్పుడు మనం అన్ని విషయాల్లో ఫలిస్తాం. హల్లెలూయా. ఈ దినము మనం పరిశీలించుకుందాం. మొట్టమొదటిగా నేను రక్షణను కలిగి ఉన్నానా? రక్షించబడినటువంటి అనుభవంతో దేవుల్లో నిలబడ్డానా? రెండవదిగా దేవుని వాక్యం నా హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారంగా నేను ఫలిస్తున్నానా? మూడవదిగా దేవుని ప్రేమ నా హృదయంలో ఉందా? ప్రేమను అనుభవించిన నేను ప్రేమను కనబరుస్తున్నానా? నాలుగవదిగా ప్రభువునందు స్థిరంగా నిలబడేందుకు మాదిరై ఉన్నటువంటి పరిశుద్ధులను యేసు పోలి నేను జీవిస్తూ ఉన్నానా? లేకపోతే నాకు మాదిరి లోకంలో ఉన్నటువంటి పనికి మాలిన మరి దేవుని సిలువకు శత్రువులుగా నడుస్తున్నటువంటి వ్యక్తులను మాదిరిగా పెట్టుకొని వారి జీవితం మనం అనుసరిస్తున్నామా? కాబట్టి పరిశీలించుకుందాం, సరి చేసుకుందాం. క్రీస్తులో స్థిరంగా నిలబడినప్పుడే మన ఆత్మ రక్షించబడుతుంది. మన ఆత్మ ఒక దినం దేవుని యొద్దకు చేరుతుంది. కాబట్టి ఈ లోకంలో మనము దీవించబడ్డమే కాదు, నిత్య రాజ్యానికి వారసులవడానికి మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. ఆ రక్షణలో మనం ఎదిగేందుకు దేవుడు సహాయం చేయుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలయ్యా. మీరు బహుగా ఫలించుట ద్వారా తండ్రికి మహిమని చెప్పారు. ఆయన తండ్రి, ఫలించుటకు దేవునిలో నిలిచి ఉండే అనుభవం మేము కలిగి ఉండాలి. నిలిచి ఉండడం అనగా ఆత్మరక్షణ, మారు మనసు అనుభవం, అలాగే దేవుని వాక్యం హృదయమునందు చేర్చుకొని దాన్ని గ్రహించి అనుసరించే అనుభవం, క్రీస్తు ప్రేమను రుచి చూడటమే కాదు, క్రీస్తు ప్రేమ కలిగి జీవించడం, అలాగే ప్రభువునందు స్థిరముగా నిలబడడం, పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభువుని జాగ్రత్తగా అనుసరించే అనుభవం. అయినా ఈ యొక్క అనుభవాలన్నీ దేవుని కృప ద్వారా మీరు మాకు అనుగ్రహించి, అయినా తండ్రి, మీకు సాక్షులుగా ఈ లోకంలో మేము జీవించేందుకు సహాయం చేయమని, దాని ద్వారా మేము ఫలిస్తూ ఇతరుల ఫలింపుకు మేము సహాయపడి వారిగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.